హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది అనుకోవడం ఖచ్చితంగా నీ తప్పే అవుతుంది. నవ్వుతూ ఉన్న ప్రతి మనిషి ఆనందంగా ఉన్నట్టు మాత్రం కాదు. ఆ నవ్వు వెనుక చెప్పుకోలేని బాధలు ఎన్నో ఉంటాయి. భార్యని బాగా చూసుకోవడం అంటే డబ్బు ఇవ్వడం మాత్రం కాదు. తనకి అంటూ కొంచెం టైం ఇచ్చి నేను ఉన్నాను అన్న భరోసా ఇవ్వడం. నీ ఫోన్కి ఇచ్చిన టైంలో సగం నీ పార్ట్నర్కి ఇచ్చి చూడు, నీ రిలేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో. నీవు చికాకులో ఉన్నప్పుడు ఎక్కువగా మౌనమే వహించు. ఆ టైంలో నీ నోటి నుంచి వచ్చేవి మాటలు కాదు, మారణాయుధాలు. శ్రీరాముడు అంతటివాడే రావణాసుడికి నచ్చలేదు. శ్రీకృష్ణుడు అంతటివాడినే కంసుడు మెచ్చలేదు. అందుకే అందరికీ నచ్చేటట్లు, అందరూ మెచ్చేటట్టు మనం ఉండాల్సిన అవసరం లేదు. ఎవరి జీవితం వారిది. గతం లేనివాడు, గాయం కానివాడు ఈ సమాజంలో ఎవ్వరూ లేరు. దానిలో మీరు కొత్త కాదు, నేను పాత కాదు. ఒకరి మనసును గాయపరచడానికి ఒక్క క్షణం చాలు. కానీ ఆ గాయపడిన మనసు గెలవాలి అంటే మాత్రం జీవితకాలం సరిపోదు. పిల్లల్ని ఏ కష్టం రాకుండా పెంచడం మంచిదే, కానీ మీరు పడే కష్టం తెలియకుండా పెంచడం పొరపాటే అవుతుంది. నీ ప్రమేయం లేకుండా నిన్ను ఎవరూ నాశనం చేయలేరు. అది తెలుసుకుంటే నీకు ఒకరిని నిందించే అవసరం ఎప్పుడూ రాదు. అర్థం కాకపోతే మరొక్కసారి అడిగి తెలుసుకోవాలి. కానీ తప్పుగా అర్థం చేసుకుని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడే వాళ్ళే కాదు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా నీకు దూరం అవుతారు. నీ బలం ఎవ్వరికీ తెలియకపోయినా పర్వాలేదు, బ్రతికేయచ్చు. కానీ నీ బలహీనతను మాత్రం ఎవ్వరికీ తెలియనివ్వకు, బ్రతకనివ్వరు. నీవు ఏదైనా మంచి పని చేసేటప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా వినకు. నీకు నచ్చింది చెయ్యి. అప్పుడే నీవు సంతోషంగా, ప్రశాంతంగా ఉంటావు. భయపడుతూ కూర్చుంటే బ్రతకలేవు. తప్పో ఒప్పో ఒక్క అడుగు వేసి చూడు. గెలుపు అయితే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఓటమి పాలైతే తర్వాత ఏం చెయ్యాలో నేర్పిస్తుంది. వాదించే వారికి నీవు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉంటావు. భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని ఎప్పుడూ లెక్క పెట్టేవాడు దేనిని సాధించలేడు. మంచిదని మీరు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించండి. గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోకండి. గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును నిర్మించుకోండి. ఈ సమాజం మనల్ని ఎంతగా పొగుడుతుందో అంతే సులభంగా నిందిస్తుంది. కాబట్టి మనం నింద, పొగడ్తలను పట్టించుకోకుండా శాంతంగా ఉండాలి. మిమ్మల్ని ఇష్టపడే వారిని వాడుకోవద్దు. మీ అవసరం ఉన్నవారిని తప్పించుకుని తిరగవద్దు. మిమ్మల్ని నమ్మిన వారిని మోసం చెయ్యవద్దు. మిమ్మల్ని గుర్తుంచుకునే వారిని మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మీకు దాన్ని చూసే మనసు ఉండాలి. అభిమానించే గుణం ఉండాలి. ప్రతి వ్యక్తిలో మంచి, చెడు రెండు ఉంటాయి. నీలో మంచిని చూసిన వాళ్ళు మిత్రులు అవుతారు, చెడుని చూసిన వాళ్ళు శత్రువులు అవుతారు.
రెండిటిని సమానంగా చూసిన వాళ్ళే నిన్ను ప్రేమించే వాళ్ళవుతారు. అవసరం లేని ఆర్భాటాలు, అక్కరకు రాని ఆవేశాలు ఎప్పటికీ పనికిరానివే. కాబట్టి ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోండి. నమ్మకం, ప్రాణం రెండూ ఒక్కటే. ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చేయకు, మోసం చేసిన వారిని నమ్మకు. ఇతరులు నీతులు చెప్పడంలో వచ్చే కుతూహలం, ఆనందం నీ తప్పులు తెలుసుకోవడంలో, వాటిని సరిచేసుకోవడంలో పెడితే చాలా ప్రయోజనాలుంటాయి. నీవు తల వంచితే ఈ సమాజం నీ తల మీద కాలు పెడుతుంది. అదే నీవు తల ఎత్తితే ఈ సొసైటీ నీ ముందు తొలవంచుతుంది. అందుకే భయాన్ని జయించు, విజయాన్ని సాధించు. కుటుంబం అంటే రక్త సంబంధం ఉన్నవాళ్లే కాదు, ఆపద టైంలో మీ చెయ్యి పట్టుకుని మిమ్మల్ని ముందుకు నడిపించే వాళ్ళందరూ మీ కుటుంబమే. లోకంలో ఉన్న చీకటంతా ఒకటైనా అగ్గిపుల్ల వెలుగును కూడా దాచలేదు. నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం, కృషి తోడైతే నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. నీకు సాయం చేసిన వారిని ఎప్పుడైతే పతనం చేయాలనుకుంటావో అప్పుడే నీ అసలు పతనం ప్రారంభమవుతుంది. కాలమే జీవితం. కాలాన్ని వేస్ట్ చేస్తే జీవితాన్ని వేస్ట్ చేసినట్టే. తియ్యటి తేనె ఇచ్చే తేనెటీగలు కూడా సమయం వస్తే కాటు వెయ్యక మానవు. అలాగే తియ్యటి మాటలు చెప్పేవారు కూడా హాని తలపెట్టవచ్చు. జాగ్రత్తగా ఉండండి. మనం ఒక నిజాన్ని నమ్మించాలంటే ప్రూఫ్ కావాలి, కానీ అబద్ధాన్ని నమ్మించాలంటే కేవలం నటిస్తే సరిపోతుంది. ఒక కంటిలో నలుసు పడితే రెండో కంటికి ఆ బాధ తెలుస్తుంది. కానీ ఒక మనిషికి బాధ కలిగితే మరో మనిషికి ఆ మనిషి పడే బాధ అర్థం కాదు. మనం ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతామో వారి వల్లే ఎక్కువగా బాధపడతాము. భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచి చేస్తుంది. అనంతమైన దుఃఖాన్ని చిన్న చిరునవ్వు చెరిపేస్తుంది. ఎవరు కారణం లేకుండా మౌనంగా ఉండరు. మనసులో బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కి పెడుతుంది. యుద్ధం అనేది గెలుపు కోసం అయితే నీ వారితో కలిసి పోరాడు. అదే యుద్ధం నీ వారి కోసం అయితే ఒంటరిగానే పోరాడు. కింద పడకుండా ముందుకు వెళ్ళడంలో ఏ గొప్పతనం లేదు. కింద పడిన ప్రతిసారి లేచి నిలబడి ముందుకు వెళ్ళడంలోనే గొప్పతనం ఉంది. జీవితం సుఖంగా ఉండాలి అంటే ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. జరిగినది మర్చిపోవాలి, జరుగుతున్నది గమనించాలి, జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి. మీరు సంపాదిస్తున్నప్పుడు పలు రకాల వాళ్ళు మీకు పరిచయం అవుతారు. 10 రూపాయలు అప్పు అడిగినప్పుడు పరిచయస్తులు కూడా పరాయి వారిలా మీకు దూరంగా పారిపోతారు. విజేతల వద్ద ఎప్పుడూ 2 ఆయుధాలు ఉంటాయి. సమస్యలు పరిష్కరించుకోవడానికి చిరునవ్వు, సమస్యలు రాకుండా ఉండడానికి మౌనం. నవ్వడం, నవ్వించడం అలవాటైతే లైఫ్లో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు. అందుకే నవ్వుతూ రోజును ప్రారంభించండి. మీరు ఒకరి మీద ఎక్కువ ఇష్టాన్ని చూపిస్తే వారికి ఎక్కువగా అలసైపోతారు.
ఒక వ్యక్తి ఎప్పుడైతే అధికంగా వినడం అలవాటు చేసుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు. గెలవాలి అనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. ఎలాగైనా గెలవాలి అనుకున్నప్పుడు మోసం మొదలవుతుంది. నీ వాళ్ళ దగ్గర నీ విలువ తగ్గినప్పుడు మౌనంగా దూరం అవ్వడమే మంచిది. ఏ బంధమైనా మన అని మనం మాత్రమే అనుకుంటే సరిపోదు. ఎదుటి వాళ్ళు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా మారుతుంది. ప్రేమతో పాలు పోసి పెంచినప్పటికీ పాము విషమే కక్కుతుంది. అలాగే నీతి లేని వాడితో మీరు ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ వాడు తన నిజస్వరూపాన్ని చూపిస్తూనే ఉంటాడు. అదృష్టం కావాలనుకుంటే ఎదురుచూడు, అవకాశం కావాలనుకుంటే సృష్టించుకో, కానీ నీ శక్తిని నువ్వు నమ్ముకో. మూర్ఖులు విన్నా కూడా చెవిటోడిలా వింటారు. కాబట్టి వినడం అనేది ఒక గొప్ప కళ. చేసిన ప్రతి తప్పు సమర్థించుకుంటూ పోతే వాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు. భార్య ప్రేమ ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడే తను చెప్పే ప్రతి మాట అర్థమవుతుంది. నవ్వుతో చాలా సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి. డూ కామెంట్ యువర్ ఫీడ్బ్యాక్.